పెద్దపల్లి జిల్లా గోదావరికంలో గోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఓ డీసీఎం వ్యాన్. ప్రమాదంలో ఫిజిక్స్ టీచర్ వెన్నెల స్పాట్లోనే మరణించారు. అడ్డగుంటపల్లి ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. శ్రీ చైతన్య హై స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తోంది వెన్నెల. అయితే తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ మరణించింది. సో ఇక్కడ ఫోటోలో చూస్తున్నటువంటి ఆమె టీచర్ వెన్నెల. సో ఉదయాన్నే స్కూల్ కోసం వెళ్తున్న క్రమంలో తన స్కూటీతో వెళ్తున్న క్రమంలో వెనకాల నుంచి ఓ డీసీఎం వ్యాన్ వచ్చి ఢీకొట్టింది. సో డీసీఎం వ్యాన్ ఢీకొట్టినకు సంబంధించి ఆ సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్పై కనబడుతున్నాయి. సో అదొక టర్నింగ్. అక్కడ ఒక్కసారిగా ఆ విజువల్ ఫుల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అటువైపు నుంచి ఉదయాన్నే కాబట్టి అక్కడ మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఒక బైక్ ముందుగా వచ్చేసింది. సో అక్కడి నుంచి ఇంకో స్కూటీ పైన ఆ చిన్న సర్కిల్ ఆ మహిళ ఊడ్చే పక్క నుంచే ఓ స్కూటీ వస్తూ ఉంటుంది. ఎస్, ఒక బైక్ వెళ్ళిపోయింది, ఇంకో బైక్ అక్కడి నుంచే వస్తుంది. సో ఆ వచ్చే క్రమంలోనే ఆ బైక్ వెనకాలే వచ్చిన డీసీఎం వ్యాన్ ఆ మహిళను ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే మరణించింది ఆ మహిళ. సో కొంత ఆ విజువల్ చూస్తున్నారు. డీసీఎం వ్యాన్ కంటే ముందు స్కూటీ వచ్చింది, స్కూటీ వెనకాలే డీసీఎం వ్యాన్ వచ్చింది. ఆ డీసీఎం వ్యాన్ వెనకాల మరో బైక్ కూడా వచ్చింది. సో డీసీఎం వ్యాన్ అక్కడ ఆ మహిళని, ఆ టీచర్ని అలా ఢీకొట్టిన వెంటనే ఆ మహిళ అక్కడ కింద పడిపోయింది. అక్కడ నుంచి నేరుగా ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సో అక్కడ స్కూటీ ముందుగా వెళ్తున్న విషయం కూడా మర్చిపోయి కనీసం గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యం కనబడుతోంది. స్కూటీ ముందుగా వెళ్తోంది, స్కూటీ వెనకాలే వచ్చి వేగంగా డీసీఎం వ్యాన్ ఆ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీ మీద వెళ్తున్నటువంటి టీచర్ వెన్నెల కూడా స్పాట్లోనే మరణించారు. సో దీనికి సంబంధించి ఒకసారి ఆ సంఘటన నుంచి దృశ్యాలు చూద్దాం. ఒకసారి ఆ విజువల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఆ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అర్థమవుతోంది. డీసీఎం వ్యాన్ వచ్చింది. డీసీఎం వ్యాన్ ఆ స్కూటీ పై నుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయింది. ఒకసారిగా అక్కడ అరుపులు, శబ్దాలు కూడా వినబడుతూ ఉన్నాయి. సో అక్కడ ఆ ఊడ్చేటువంటి ఆ కార్మికురాలతో పాటుగా మరికొంతమంది కేకలు వేస్తూ ఆ అమ్మాయిని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రి తరలించిన వెంటనే కొంత చికిత్స పొందుతూ మరణించింది. ఒకసారి తోటి ఉపాధ్యాయులు కూడా, ఆ స్కూల్లో పనిచేస్తున్న మిగిలినటువంటి కొంతమంది టీచర్స్ కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు అనుకోని సంఘటన, మా తోటి ఉపాధ్యాయుని జీ వెన్నెల ప్రమాదవశాత్తు మాకెంతో తీరని లోటు. తను అందరితోటి స్కూల్లో కలివిడిగా ఉంటూ తను చదువుకున్న దానికి న్యాయం చేయాలి అని చెప్పేసి మా స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. తను చాలా మందికి అంటే విద్యాబుద్ధులు పిల్లలకు మంచిగా నేర్పిస్తూ అందరితోటి కలివిడిగా ఉంటూ అనుకోని సంఘటనతో మాకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. దీనంతటికీ కూడా మేమందరం చింతిస్తూ బాధపడుతూ తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఈరోజు అనుకోని సంఘటన. సో అదొక చిన్న టర్నింగ్. గలీలో నుంచి బయటకు వస్తోంది, మెయిన్ రోడ్ ఉంది. ఆ టర్నింగ్ నుంచి వచ్చే క్రమంలో ముందుగా స్కూటీ వెళ్తోంది, ఆ టర్న్ అవుతోంది. స్కూటీ వెనకాలే డీసీఎం వ్యాన్ వచ్చి ఆ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీ పైన వెన్నెల ఆ డీసీఎం చక్రాల కింద నలిగిపోయింది. వెంటనే హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెన్నెల మరణించింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? ఆ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటువంటి టీచర్ అక్కడ డీసీఎం తప్పిదం కారణంగా, డీసీఎం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా తను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. టర్నింగ్ పైన ఆ మహిళ స్కూటీతో వస్తోంది. వెనకాల నుంచి వేగంగా వచ్చి సడన్గా టర్న్ తీసుకున్నారు. ఏకంగా ఆ స్కూటీపైకి ఎక్కించేశారు డీసీఎం. సో అక్కడ డీటెయిల్స్ ఏమిలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షులు ఏం చెప్తున్నారు, ఆ డీసీఎం పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మనోజ్, ఉదయమే పెద్దపల్లి జిల్లా గోదావరికని అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందినటువంటి శ్రీ చైతన్య అనేటువంటి ప్రైవేట్ స్కూల్లో గత కొంతకాలం నుంచి వెన్నెల అనే ఉపాధ్యాయుని అక్కడ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు సైతం ఎప్పట్లాగానే పాఠశాలకు వెళ్తున్నటువంటి క్రమంలో, తన స్కూటీతో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టడం జరిగింది. ఒక్కసారిగా ఆ స్కూటీ నుంచి వెళ్తున్నటువంటి వెన్నెల ఎగిరిపడడం జరిగింది. అక్కడికక్కడే తీవ్ర గాయాలైనటువంటి వెన్నెలని హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి వెళ్ళేసరికే లేదు, ఆమెకు ఛాన్స్ లేదు, బ్రతకలేదు, అప్పటికే మృతి చెందిందని వైద్యులు తేల్చేశారు. దీంతో ఒక్కసారిగా
ఘటనకు సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి పాఠశాల సిబ్బంది ఆ కుటుంబ సభ్యులు అంతా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె అందరితో చలాకీగా ఉంటూ కలివిడిగా ఉంటూ పిల్లలకి మంచి బోధన అందించేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు పాఠశాలకి సంచలనంగా వచ్చేటువంటి వెన్నెలకి ఇలా కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అప్పటికే ఆ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారైనటువంటి ఘటన చూడొచ్చు మనోజ్. ఒకవైపు అరైవ్ అలైవ్ అనేటువంటి కార్యక్రమంలో నిరంతరం డీజీపీ ఇతర పోలీస్ అధికారులు అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగా సడన్ గా ఈ రోజు ఉదయమే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ దంపతులకి 3 సంవత్సరాల బాబు సైతం ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా హృదయ విదారకంగా ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా స్కూటీపై ఉదయాన్నే స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ టీచర్ని వేగంగా వచ్చిన డీసీఎం ఒక రకంగా యముడుగా మారిందని చెప్పాలి. డైరెక్ట్గా వచ్చి ఆ మహిళ తనంతట తాను స్కూటీపై వెళ్తూ ఉంటే వెనకాల నుంచి వేగంగా వచ్చి డీసీఎం ఢీ కొట్టింది. సో స్పాట్లోనే ఆ మహిళ చాలా తీవ్ర గాయాలతో అక్కడ కొట్టుమిట్టాడుతుండగా కొంత ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సో దయచేసి మీరు వెహికల్స్పై వెళ్ళేప్పుడు గమనించండి, మీరు కరెక్ట్గా వెళ్ళిన వెనకాల వచ్చినటువంటి వెహికల్స్ సరిగ్గా ఉండవు. సో ముఖ్యంగా హెవీ వెహికల్స్, ఇటువంటి చిన్న చిన్న గల్లీల్లో ఇటువంటి చిన్న చిన్న రోడ్ల పైన వచ్చే హెవీ వెహికల్ డ్రైవర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు తెలిసి తెలియక రోడ్ల పైన మీ యొక్క వెహికల్ చక్రాల పైన అనేక మంది ప్రాణాలు తీస్తూ ఉన్నారు. సో అక్కడ డీసీఎం డ్రైవర్ని ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. ఈ ఘటన చాలా తీవ్రతరంగా అక్కడ ఆ విద్యార్థులలో కూడా కొంత కలవరపాటు గురి చేసింది. రోజు చక్కగా చదువు చెప్పే టీచర్ ఒక్కసారిగా అనుకోని సంఘటనలో మరణించడంతో చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆ స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా, స్కూల్ పిల్లలంతా కూడా. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూడండి. ఇక్కడ విజువల్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి.